आज एनडीए सरकार देश में इंडस्ट्रियल कॉरिडोर बनाने पर बल दे रही है। यहां भी देखिए कितने एक्सप्रेसवे बन रहे हैं। चारों तरफ 4 लेन 6 लेन हाईवे बन रहे हैं। नंदियाल एरागुंटला रेलवे लाइन का काम पूरा हो चुका है। नई कडप्पा बेंगलुरु रेलवे लाइन स्वीकृत हो चुकी है। कडप्पा एयरपोर्ट के नए टर्मिनल का निर्माण हो रहा है। आने वाले 5 साल में इंफ्रास्ट्रक्चर के ऐसे हर काम का और विस्तार होगा। बीजेपी ने घोषणा की है कि साउथ में भी बुलेट ट्रेन चलाई जाएगी। आप मुझे बताइए, आंध्र प्रदेश में बुलेट ट्रेन चलनी चाहिए कि नहीं चलनी चाहिए? మిత్రులారా, నేడు దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇది కూడా చూడండి, దేశంలో అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం అవుతున్నాయి. అన్ని వైపులా 4 లేన్లు 6 లేన్లు జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి. ఇక్కడ నంద్యాల ఎర్రకుంట్ల రైల్వే లైన్లు పనులు పూర్తయ్యాయి. కడప బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఆమోదం లభించింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ నిర్మాణానికి నిర్మాణంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల పనులు మరింతగా విస్తరిస్తాయి. బీజేపీ ప్రకటిస్తుంది ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలని. మీరు నాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా?